ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు అనే దృష్టితోనే బీజేపీ చూస్తోందని సత్యనారాయణ ఆరోపించారు. ఏపీ ప్రజల భావోద్వేగాలను బీజేపీ సరిగా అర్థం చేసుకోలేకపోతుందంటున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ రాజుబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే ఏమనుకుంటున్నారు, జనసేనలోకి ఎప్పుడు చేరబోతున్నారు, బీజేపీని ఎందుకు పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే బీజేపీని వీడడానికి ప్రధానంగా కారణం ఏంటి, ఎందుకు వీడుతున్నారు? బీజేపీని వీడడానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, పార్టీ పరంగా వ్యవస్థాగతమైన సంబంధించిన అంశాలు. రెండు, ఏదైతే ఈ విభజన నేపథ్యం లేకపోతే తెలుగుదేశంతో పొత్తు తర్వాత క్రమంలో జరిగిన అంశాలు చూసుకుంటుంటే భారతీయ జనతా పార్టీ ఏదేదో తెలుగు రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మూడు అంశాల్లో కనిపించింది. మిగతా అంశాలు అన్నింటిలో కూడా అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చింది, కానీ ప్రజల దగ్గర మన్నన పొందలేకపోయింది. ఉదాహరణకి మీరు చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన క్రమం మనం చూసాం భారతీయ జనతా పార్టీ. కానీ మూడు అంశాల్లో ఏదైతే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉన్న అంశాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుమారు 35 ఏళ్ల నుంచి కూడా ఆ ప్రాంత వాసులు, ఈ తెలుగు ప్రజలందరూ కూడా రైల్వే జోన్ కోసం అన్నారు, విభజన చట్టంలో పెట్టారు. మాకు కూడా మేము అందులో ఎమ్మెల్యేగా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చిన రోజు కూడా 2016లో హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా చేస్తామని. కానీ దురదృష్టం కొద్దీ ఏదో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దెబ్బలాట్లాగా, లేకపోతే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ దెబ్బలాట్లా తయారయ్యి తెలుగు ప్రజలకు రావాల్సిన మూడు అంశాలు, మిగతా అంశాలు వచ్చినాయి. ఈ మూడు కూడా వచ్చి ఉంటే భారతీయ జనతా పార్టీని నెత్తి మీద పెట్టుకునేవాడు. ఒకటి రైల్వే జోను, ఒకటి కడప స్టీల్ ఫ్యాక్టరీ, మూడు ఒక పోర్ట్, దుగ్గరాజపట్నం పోర్ట్. ఈ అంశాల్లో తాత్సారం చేయడం, లేనిపోని లిటిగేషన్స్ పెట్టడం, ప్రజల్లో అనుమానాలు పెంచే విధంగా చేసి మేము ప్రజల్ని ఫేస్ చేయలేకుండా చేసింది. అంటే మీరు ఎప్పుడు జనసేన పార్టీలోకి చేరుతున్నారు, అంటే మీ కుటుంబం నుంచే ఒక రెండు, అంటే మీరు ఎంపీగాను మీ సతీమణి రాజానగరం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా హామీ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో నేను కలవడం జరిగింది, వారితో సుదీర్ఘంగా నేను మాట్లాడడం జరిగింది. కానీ మీరు అనుకున్నట్టుగా సీట్లు లేకపోతే పొజిషన్స్, పార్టీ పొజిషన్స్ కూడా ఏవి కూడా, ఇది వాస్తవం, నేనేమి మాట్లాడలే. ఆయన కూడా ఆయన నోటితో ఏం చెప్పలే. మీరు పార్టీలోకి రండి అని ఆయన అడగడం జరిగింది, నేను వెళ్తా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా. సార్, అంటే ఎప్పుడు జనసేనలోకి చేరబోతున్నారు? ఈ నెల 21వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన ఎక్కడంటే అక్కడ జాయిన్ అవుతా ఉన్నాను. సార్, అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అంటే 2014 ఎన్నికల్లో మీకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పనిచేస్తుందని కూడా చాలాసార్లు మీరు ప్రచారం చేశారు. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో కూడా పవన్ని ప్రజలకు ఆశీర్వదించే అవకాశం ఉంటుందా, మీరు విజయం సాధించే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు వారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, వేరైతే అంశాలను స్పృశిస్తూ ఉన్నారో తెలుగు ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రచార ఒరవడి లేదనే, ఆ పార్టీ లేదనే మాట అవాస్తవం. ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ తెలుగు రాష్ట్రం. ఎందుకంటే ఈనాడు కూడా ఎవరైనా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత మొబిలైజ్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. కేవలం ఒక్క పిలుపుతో ఏమాత్రం నయా పైసా ఖర్చు లేకుండా భారీ మీటింగ్లు మనం చూసాం. ఈ మధ్యకాలంలో మనం ధవళేశ్వరంలో చూసాం. దాన్ని ఎలక్టోరల్ మేనేజ్మెంట్, అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులు కూడా ఆయనకు తోడైతే తప్పకుండా ఒక ఘన విజయం సాధిస్తారు.